ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కేతికా శర్మ 'రాబిన్‌హుడ్' సినిమాలో ఒక సాంగ్ అయితే అది రిలీజ్ చేశారు. ఆ సాంగు మాస్టర్ ఎవరు అంటే శేఖర్ మాస్టరు. సో, 'అది దా సర్ప్రైజ్' అని చెప్పేసి ఒక సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఒక డ్యాన్స్ అయితే రిలీజ్ చేశాడు. ఆ రిలీజ్ చేసిన ఆ డ్యాన్స్ నుండి అయితే ఒక నెగెటివ్‌గా ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకు నెగెటివ్ చేస్తున్నారు? అసలు శేఖర్ మాస్టర్ చేసిన తప్పేంది అనంటే, మనందరికీ తెలుసు తెలుగు ఇండస్ట్రీలో మంచి మాస్టర్స్, మంచి పేరొచ్చిన మాస్టర్లు, ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న మాస్టర్లు ఎవరు అంటే ఒకటి శేఖర్ మాస్టరు, ఇంకొకటి జానీ మాస్టరు, ఇంకా ఉన్నారు మాస్టరు గణేష్ మాస్టర్ ఉన్నాడు. కానీ అంత రేంజ్ అయితే గాదు. వీళ్ళిద్దరు రేంజ్ అయితే గాదు. సో, జానీ మాస్టర్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మొత్తం స్టంట్ల మీద స్టంట్లు జరుగుతున్నాయి. సో, ఈ టైంలో తోపు ఉన్న మాస్టర్ ఎవరంటే శేఖర్ మాస్టరు. మరి శేఖర్ మాస్టరు ఎందుకు ఇట్లా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నాడో అర్థం కావట్లేదు కానీ, ఏదో ఒకటి చేసి ట్రెండ్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి, బ్యాడ్ కంటెంట్‌తో ముందుకెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ మీద ఉన్నాడు అని అనిపిస్తుంది. మనందరికీ తెలుసు మొన్న బాలకృష్ణ మూవీ వస్తే, ఆ బాలకృష్ణ మూవీలో కూడా 'దబిడి దిబిడి' సాంగ్‌కి కొన్ని చేసిన స్టెప్స్ అయితే ఉన్నాయి. కొత్త స్టెప్స్ అనుకోవద్దు. అవి అంటే 'డీలో' ఉన్న వల్గర్ కంటెంట్‌ని తీసుకొచ్చి దీంట్లో సినిమాల్లో పెడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాడు. అంటే భారతదేశ సంస్కృతిని ఎక్కడికో తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. అంటే ఇప్పుడు సినిమాలో ఆ సాంగ్ ఫేమ్ అయిద్ది. ఆ సాంగ్‌లో స్టెప్స్ ఫేమ్ అయితాయి. అవి ఆయన చేస్తాడు. అక్కడితో తప్పుకుంటాడు. కానీ అక్కడ ఫేమ్ అయిన సాంగ్ గాని యూట్యూబ్‌లో షార్ట్స్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్సు, మా అమ్మాయిలు, అబ్బాయిలు ఆ స్టెప్పునేసి దాంట్లో ఉన్న ఆ గలీజ్‌తనాన్ని వాళ్ళు వేసి చూపించి సమాజాన్ని గలీజ్ చేస్తున్నాడు శేఖర్ మాస్టర్ అనుకోవచ్చు. నిజంగా శేఖర్ మాస్టరు ఇప్పుడున్న 'అది దా సర్ప్రైజ్' సాంగ్‌లో కేతికా శర్మతో ఎలాంటి స్టెప్స్ ఏపిచ్చిండంటే, మొత్తం మల్లెపూలు ఏపిచ్చి, అంటే ఫస్ట్ నైట్‌కి వెళ్తున్న మల్లెపూలు అంటే ఒక వేశ్య బయటికెళ్తది కదా! అలాగా మొత్తం మల్లెపూలేసి 'అది దా సర్ప్రైజ్' అని చెప్పేసి ఇట్లా వేసుకున్న లంగాని ఇట్లా లోపలికి ఇట్లా తీసి దాంట్లో చూస్తది. అంటే ఇంకా ఇంతకు మించి శేఖర్ మాస్టర్‌కి స్టెప్పులు దొరకలేదా? 'అది దా సర్ప్రైజు' అని చెప్పేసి ఇట్లా ఓపెన్ చేసి చూసి అదొక స్టెప్పు మళ్ళీ దానికి జానీ మాస్టర్ చేపియడం, కొరియోగ్రాఫర్ చేపియడం. అంటే నిజంగా మన శేఖర్ మాస్టర్ ఏమనుకుంటాడో నాకు అర్థం కాలే గానీ, ఆయనకి కూడా వయసొచ్చిన కూతురుంది. 20 సంవత్సరాలు వచ్చిన కూతురుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఆ స్టెప్ ఏస్తదా? అంటే ఇట్లా 'అది దా సర్ప్రైజ్' అని స్టెప్ ఏస్తదా? అంటే ఎందుకు? ఇప్పుడు నార్మల్‌గా మంచి స్టెప్సు ఫేమస్ అవ్వట్లేదా? 'త్రిబుల్ ఆర్' సినిమాలో 'నాటు నాటు' సాంగ్ దాంట్లో ఏమైనా వల్గర్ కంటెంట్ ఉందా? అయినా కూడా ఆ సాంగు వేరే కంట్రీస్‌లో, అన్ని కంట్రీస్‌లో, స్వీడన్‌లో, జర్మనీలో అన్ని కంట్రీస్‌లో వాళ్ళు వేశారు. అంటే నీ స్టెప్పులో దమ్ముంటే ఎక్కడికైనా ఎవ్వరైనా వేస్తారు. ఇప్పుడు 'గబ్బర్ సింగ్‌లో' ఒక స్టెప్ ఉంటది. 'గబ్బర్ సింగ్' అని. అది ఎంత ఫేమస్ అయింది? గణేష్ మాస్టర్ అప్పుడు చేశాడు. అంటే బూతు కంటెంటే వాడాలి, వల్గర్ కంటెంట్‌తో ఫేమస్ కావాలని చెప్పేసి మన శేఖర్ మాస్టర్ అనుకుంటున్నాడు. ఇదైతే మంచి పద్ధతి కాదు. ఆల్రెడీ ఇది తెలంగాణ ప్రభుత్వం అయితే సీరియస్‌గా తీసుకుంది. ఆ మహిళా సంఘాలైతే నోటీసులు ఇస్తున్నాయి. మరి శేఖర్ మాస్టర్ నువ్వు కూడా జైలుకెళ్ళడానికి రెడీగా ఉంటే చెయ్యి ఇలాంటివి. ఆల్రెడీ నీకు బాలకృష్ణ సినిమాలో 'దబిడి దబిడి' సాంగ్‌కి నీకు చాలా నెగటివిటీ వచ్చింది. అయినా నీకు సిగ్గుండాలి కదా! మళ్ళీ అసలు ఆ స్టెప్పు ఇప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి. అది బాహ్య ప్రపంచానికి నచ్చవు. కానీ ఈ స్టెప్పు మొత్తానికి ఇట్లా ఓపెన్ చేసి చూసుకోవడం ఏంది? అసలు అదేం స్టెప్పు? దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేసిండు? ఆ స్టెప్‌ని కేతికా శర్మ అంటే కొద్దిగా చూపించినట్టు చూపియడం ఆమె ఫస్టే రావడమే కిస్ సీన్‌లు, హగ్ సీన్‌లు మొత్తం రొమాంటిక్ కంటెంట్ మీదే ఉంటది ఆమె సినిమా గూడా. సో, రొమాంటిక్ సినిమా గూడా తీసింది. సో, ఈమెకి కరెక్ట్ జోడీగా సెట్ అయింది. కానీ వాళ్ళ వల్ల ఎవరైతే యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ట్రెండ్ నడిచి ఆ సాంగ్‌లో ఉన్న సీన్స్ అదే స్టెప్స్ వేసి దాన్ని అంటే ఒక సమాజాన్ని అంటే తొందరగా చెడు విధానంలో తీసుకోవడంలో ఈ సాంగ్ అయితే వెళ్తది. సో, ఖచ్చితంగా ఈ సాంగ్‌నైతే ఆపాలి. ఆ స్టెప్స్‌నైతే తీసేసి వేరే స్టెప్స్‌ని పెట్టడంలో తప్పు లేదు. వేరే స్టెప్స్ పెట్టాలి. ఇలాంటి వాళ్ళని ఇక్కడే ఆపాలి. లేకపోతే ఇంకా ఇప్పుడు మాస్టర్ లాంటి అంత పేరున్న పర్సనే ఇంత వల్గర్‌గా స్టెప్పులేయడానికి రెడీగా ఉంటే నెక్స్ట్ వేరే వాళ్ళు వేరే ఫీల్డ్‌లో వేరే చిన్న మాస్టర్‌లొచ్చి ఇంకా వల్గర్ కంటెంట్స్, ఇంకా డైరెక్టు రొమాంటిక్ కంటెంట్స్, ఇంకా గలీజ్ కంటెంట్స్ తీసుకోవడంలో తప్పులేదు. సో, ఎవరైతే సినీ ఇండస్ట్రీకి ఉన్న వాళ్ళు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకొని ఖచ్చితంగా
ఇలాంటి స్టెప్స్‌ని బ్యాన్ చేయాలి. అవసరం లేదండి. ముందు ఎవరో వేరే కంట్రీస్‌లో రిలేషన్‌షిప్‌లుండి, లివింగ్ రిలేషన్‌షిప్‌లుండి, దాంట్లో గలీజ్ కంటెంట్ స్టెప్స్ ఫేమస్ అయితున్నాయని చెప్పేసి మన దాంట్లో, మన సొసైటీలో, మన భారతదేశం అంటేనే సంస్కృతి, సంప్రదాయాలు ఉన్న దేశం. అలాంటి దేశాన్ని ఖరాబ్ చేయడానికి, అలాంటి దేశాన్ని భ్రష్టు పట్టించడానికి ఇలాంటి డైరెక్టర్లు ముందుంటున్నారు. ఇలాంటి డైరెక్టర్లు కొన్ని డబ్బుల కోసం, కొంత వ్యూస్ కోసం వీళ్ళు ఇంట్లో వల్గర్ కంటెంట్ వాడుతున్నారు. సో, ఇలాంటి కంటెంట్ వాడడం అయితే చాలా తప్పు. వాడొద్దు. శేఖర్ మాస్టర్‌కి నోటీసులు ఇచ్చినా తప్పు లేదు. ఆయన అరెస్ట్ చేసినా తప్పు లేదు ఈ విషయంలో. ఖచ్చితంగా ఆ 'రాబిన్ హుడ్‌లో' మన నితిన్ గారు అసలు, అసలు నితిన్ అంటే సినిమాలో ఫేమ్ రావాలని ఎంతకైనా దిగజారుతున్నాడని నాకు మొన్న తెలిసింది. ఒక సినిమా రీసెంట్‌గా అదొక పిచ్చి 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 బూతులొస్తున్నాయి. పిచ్చి సినిమా ఒకటి తీసిండు. దాంట్లో 'నా పెట్టె తాళం తెరిచి' అదొక సాంగ్‌ని పోలీస్ స్టేషన్‌లో తీశారు. అసలు ఆ సాంగ్‌ని ఎలా యాక్సెప్ట్ చేశారు? అది ఏదో ఐటెమ్ సాంగు. ఆ ఐటెమ్ సాంగ్స్‌లోనే, తెలుగు ఐటెమ్ సాంగ్స్‌లోనే వరస్ట్ సాంగ్ అది. దాంట్లో మొత్తం డబుల్ మీనింగ్ డైలాగులుంటాయి. అలాంటి సాంగ్‌ని మళ్ళా వీళ్ళ అమ్మాయిలతో పెట్టుకొని పోలీస్ స్టేషన్‌లో ఏదో ఫేమ్ అయిద్ది అని అనుకున్నాడు గానీ, ఏం ఫేమ్ కాలే అది. నా పెట్టె తాళం తెరిచి ఇంకా చాలా కాలమైంది. మొత్తం డబుల్ మీనింగ్ కంటెంట్ అది. డబుల్ మీనింగు. సో, ఏదో డబుల్ మీనింగ్ కంటెంట్ తీసుకొచ్చి ఫేమ్ చేద్దాం. వల్గారిటీ ఉంటే, అంటే వ్యూస్ రావట్లేదని చెప్పి వల్గారిటీని తీసుకొద్దాం అన్న ఒక కాన్సెప్ట్ మీద ఉన్నారు. కానీ మీరైతే మట్టి కొట్టుకొని పోతారు. ఇదైతే వాస్తవం. ఇక మీ ఇష్టం.